నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఇంద్రవెల్లి ఘటన జరిగిన 40 ఏళ్లైనా న్యాయం జరగలేదన్న రేవంత్ రెడ్డి. ఎంపీ సోయం బాపురావుతో అమరవీరులకు నివాళులు. మహిళల భద్రత కోసమే షీ టీం. బోధన్ పోలీస్ స్టేషన్లో క్విక్ రియాక్షన్ బార్కోడ్పై అవగాహన. శంషాబాద్ పరిధిలో రోడ్డు ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిపోయిన ద్విచక్ర వాహనం. యాభై పడకల మాతా శిశు సంరక్షణ భవనం అందుబాటులోకి. సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించిన మంత్రులు. పోలీసులను అడ్డం పెట్టుకుని కార్పొరేషన్ ఎన్నికల మండిపడ్డ బీజేపీ నేత జితేందర్ రెడ్డి. ఇక డీటెయిల్ చూస్తే ఇంద్రవెల్లి ఘటన జరిగిన 40 ఏళ్లైందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో అమరుల స్తూపం వద్ద ఎంపీ బాపురావుతో కలిసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 దశాబ్దాలు గడిచినా ఆదివాసులకు న్యాయం జరగలేదన్నారు. ఆదివాసులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు అందలేదన్నారు. అమరుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా రేవంత్కు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్, సుజాత, కొండ గంగాధర్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సార్ వస్తాడు కదా, సార్ వచ్చి సమితి ప్రెసిడెంట్ ఉండే సమితి ప్రెసిడెంట్ చేశారు. మన మొదలు 2 టైర్స్ 3 టైర్స్ అనేవి ఉంటాయి కదా. ఇక కరోనా కేసులు పెరుగుతున్నందువల్ల కంటోన్మెంట్ జోన్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బోధన్ రూరల్ సిఐ రవీంద్ర నాయక్ చెప్పారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నందువల్ల బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్లోని 5 గ్రామాలు, రేంజల్ పిఎస్ పరిధిలో 2 గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించామన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. విధిగా మాస్కులు ధరించాలన్నారు. నవమి వేడుకలను నిరాడంబరంగా చేసుకోవాలన్నారు. నా పేరు రవీంద్ర నాయక్. నేను బోధన్ రూరల్ సిఐని. నా పరిధిలో బోధన్ రూరల్ పోలీస్ స్టేషను మరియు రేంజల్ పోలీస్ స్టేషన్ మహారాష్ట్రలో బార్డర్గా ఉన్నందున ఈ మధ్య కాలంలో కరోనా కేసులు తీవ్రంగా పెరిగినాయి. దాంట్లో భాగంగా బోధన్ రూరల్ స్టేషన్ పరిధిలో 5 గ్రామాలు మరియు రేంజల్లో 2 గ్రామాలను కంటోన్మెంట్ జోన్లుగా డిక్లేర్ చేయడం జరిగింది. సాలూరా గ్రామము, సాలూరా క్యాంపు, చిన్న మావండి, పెద్ద మావండి, పగడపల్లి విలేజు బోధన్ రూరల్ పరిధికి వస్తాయి. అదేవిధంగా రేంజల్లో వీరన్నగుట్ట మరియు పేపర్ మిల్ ఏరియాను కంటైన్మెంట్ జోన్లుగా విభజించడం జరిగింది. నేను ఇక్కడ ప్రజలందరూ కోరుకునేది ఒకటే, దయచేసి కంటోన్మెంట్ రూల్స్ అందరూ కూడా తప్పకుండా పాటించాలి. మాస్కులు ధరించి శానిటైజేషన్ చేస్తూ సోషల్ డిస్టెన్స్ పాటించాలి. లేని పక్షంలో వాళ్ళపైన చట్టరీత్యా చర్య తీసుకోబడుతుంది. అదేవిధంగా నా యొక్క విన్నపము, మీ గ్రామాలలో విధిగా శానిటైజేషన్ చేయించండి. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా మైకులలో టెస్టులకు ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా వ్యాక్సినేషన్కి ఎంకరేజ్ చేయండి. కొంత మీరు గ్రామాలలో ఇంట్రెస్ట్ పెడితే తప్పకుండా గ్రామాలలో ప్రజలు ముందుకొచ్చి టెస్టులు చేయించుకుంటారు. అదేవిధంగా వ్యాక్సినేషన్ చేయించుకుంటారు. విధిగా దీన్ని అమలు చేయాలని నా యొక్క విన్నపము. అదేవిధంగా మనకు రేపు శ్రీరామనవమి ఉన్నందున కంటైన్మెంట్ గ్రామాలలో నేను కోరుకునేది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో శ్రీరామనవమిని జరుపుకోవడానికి వీల్లేదు. అదేవిధంగా మిగతా గ్రామాలు ఏవైతే కోవిడ్లు తక్కువ ఉన్న గ్రామాలు ఉన్నాయో చాలా తక్కువ మందితోని శ్రీరామనవమిని జరుపుకోవాలి. తప్పకుండా విధిగా కోవిడ్ రూల్స్ పాటించాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి నైట్ కర్ఫ్యూ మనకు అమల్లోకి ఉంది. రాత్రి 9 గంటల నుండి పొద్దున్న 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. దయచేసి గ్రామస్తులందరికీ అందరూ కోరుకునేది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రామాలని రాత్రిపూటలలో దాటేసి పట్టణాలకు రావడం కానివ్వండి,
అనవసరంగా తిరగడం కానీ చేయకూడదని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. కరోనా తీవ్రత నేపథ్యంలో పల్లెల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి, చీకోడు, రామణ లక్ష్మణపల్లి, తుర్కపల్లి గ్రామాల వాసులు వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. వ్యాక్సిన్ కేంద్రాలను అదనపు డిఎంహెచ్ఓ శ్రీరాములు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ టీకా వేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి, రవీందర్ రెడ్డి, సరిత, తుర్కపల్లి సర్పంచ్ పద్మ, వైద్యాధికారి సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, లీడర్స్, యువకులు మేడం నువ్వు అటు సైడ్ మేడం నీకు చేది బాబు సార్ పట్టుకో, చేతితోటి పట్టుకో, అయిపోయింది నీది. అయితే ఇది రాయొద్దు, అట్లా ఉత్తిగా ఉత్తి పట్టుకోవాలని రాయకూడదు. ఓకే, నెక్స్ట్ నువ్వు వదిలిపెట్టాలమ్మా, వదిలిపెట్టాలా. హలో, చెయ్యి లూజ్ పట్టుకోవాలా. హలో, ఇంజక్షన్ మంచిగా ఇస్తుంది సరే 45 సంవత్సరాలు ఏజ్ పైబడిన వాళ్ళు ఖచ్చితంగా టీకా వేయించుకోవాలి. ఇది కోవాక్సిన్ అనేది కొందరు జ్వరం వస్తుందని చెప్పి ఏదో రకంగా కొంత భయభ్రాంతులకు గురవుతారు. భయపడాల్సిన అవసరం లేదు. నిజంగా జ్వరం రావాల్సిందే. జ్వరం రావడం వల్లనే మనకి ఏమున్నది ఏం కథ అనేది తెలుస్తుంది. కాబట్టి మన ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచడం కోసం మనం ఒక సేఫ్ జోన్లో ఉండాలన్నప్పుడు మనకు నలుగురు రక్షణగా బాడీగట్ల లెక్క ఎట్లా కావాలవుతుంటారో ఈ ఇంజెక్షన్ అనేది మనకు ఎటువంటి వ్యాధి నిరోధక శక్తి రాకుండా కాపాడడానికే ఈ వ్యాక్సిన్ అనేది. మనము ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయిపోయి వేల రూపాయలు డబ్బులు ఖర్చు చేస్తుంటాం. అట్లా కాకుండా మనకు ప్రభుత్వం దీన్ని అత్యంత పారదర్శకంగా తయారు చేసినటువంటి వ్యాక్సిన్. దీన్ని అందరూ గ్రహించి మంచిగా వేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. భవిష్యత్తులో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి హాజరైన చిప్పలపల్లి గ్రామంలో కోవాక్సిన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి వైద్యాధికారి, జిల్లాధికారి, మండల వైద్యాధికారి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల అందరికీ మంచి జరుగుతుంది. కాబట్టి ఎలాంటి అపనమ్మకాలు పెట్టుకోకుండా అందరూ వచ్చి దీన్ని కరోనా వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా అటు సైడు రామలక్ష్మపల్లి అండ్ తుర్కపల్లి విలేజ్లలో మేము స్టార్ట్ చేసినాం. నిన్న ఆల్రెడీ అద్దెకుంట, మోయినకుంట అండ్ ఆవునూరు విలేజ్లో కంప్లీట్ అయింది. నిన్న అత్యధికంగా 840 మెంబర్స్ వచ్చిళ్ళు. మన డిస్టిక్లోనే మనది 3rd ప్లేస్లో ఉంది. హైయెస్ట్ తీసుకుంటే వేములవాడ తర్వాత, ఎల్లారెడ్డిపేట తర్వాత మనది పోతుగల హాస్పిటల్ ఎక్కువ మందికి బెనిఫిషరీస్కి టీకాలు ఇచ్చినాం నిన్న. ఈరోజు అదే దృక్పథంతో ఈరోజు కూడా ఈ 4 విలేజ్లలో మ్యాక్సిమం 100% వ్యాక్సినేషన్ అందరికీ ఇస్తామని హామీ ఇస్తున్నాను. ప్లస్ ఇటు అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. ఇవాళ మేము కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇస్తున్నాం ఇక్కడ. ఇవాళ ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత 28 డేస్కి మళ్ళీ సెకండ్ డోస్ ఇస్తాం. సెకండ్ డోస్ మళ్ళీ సేమ్ ఇట్లే ప్లాన్ చేసుకొని 28 డేస్ తర్వాత విలేజ్కి వచ్చేసి అందరికి ఇచ్చేస్తాం. ఎవ్వరు కూడా మిస్ కావద్దు. కొంచెం వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత కొంతమందికి ఫీవర్ వస్తుంది, బాడీ పెయిన్స్, కొంచెం ఆకలి నశించడం, అటువంటి కొంచెం చిన్న మైనర్ సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. అంత మాత్రాన వ్యాక్సిన్ తీసుకోకుండా ఎవరు ఉండొద్దు. ఇంతవరకు మేజర్గా మనకి ఏ సైడ్ ఎఫెక్ట్లు రాలేదు, ఎవరికేం రాలేదు, అందరూ బాగున్నారు. ఈ అవకాశాన్ని అందరూ గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. ఇక మహిళల భద్రత కోసమే షీ టీం పనిచేస్తుందని బోధన్ డివిజన్ ఎస్ఐ భూమయ్య చెప్పారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్లో షీ టీం క్విక్ రియాక్షన్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వాటి గురించి మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ భూమయ్య మాట్లాడుతూ మహిళలు తమ స్మార్ట్ ఫోన్లోకి క్విక్ రియాక్షన్ అనే బార్కోడ్ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఈ బార్కోడ్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఫ్లెక్సీలను 3 భాషలతో అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇంగ్లీష్. నేను భూమయ్య ఎస్ఐ, షీ టీమ్ బోధన్ డివిజన్ ఇన్ఛార్జు. అలాగే ఇప్పుడు మాకు డీజీపీ గారి నుంచి ఉత్తర్వులు ఏమనగా క్యూఆర్ అనేది క్విక్ రియాక్షన్ అవి 3 భాషలలో ప్రింట్ చేయబడ్డాయి పాంప్లెంట్లు, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ. ఇప్పుడు ఉన్న అమ్మాయిలు స్కాన్ చేసి బార్కోడ్ కొట్టేసుకుంటే స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళకు పోలీస్ స్టేషన్ రాకుండా కొద్దిగా మొహమాట పడే వాళ్ళకు ఇది బార్కోడ్ అన్లోడ్ చేసుకొని దాంట్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. అలాగే ఇవి పోలీస్ స్టేషన్లలో ఇప్పుడు కరోనా వేవ్ ఉన్నది కాబట్టి సెకండ్ వేవ్ పోలీస్ స్టేషన్లు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హెల్త్ సెంటర్సు ఇటువంటి జాగాలలో పెట్టడం జరుగుతుంది. దీన్ని ప్రజలు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. అలాగే మీరు ఇచ్చిన కంప్లైంట్ మేము గోప్యంగా ఉంచుతాము. దీని విషయంగా అందరూ ఉపయోగపడే విషయాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎలాంటి అధైర్యపడకుండా కంప్లైంట్ ఇవ్వచ్చు. నేను భూమయ్య ఎస్ఐ, షీ టీమ్ బోధన్ డివిజన్ ఇన్ఛార్జు. ఇక రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మున్సిపాలిటీ గొల్లపల్లి రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న 2 బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 2 యువకులకు గాయాలయ్యాయి. షార్ట్ సర్క్యూట్ నేపథ్యంలో ఓ బైక్ పూర్తిగా కాలిపోయింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. తగిలిపోతుంది అంటే మామూలు విషయం కాదు. మామూడు ఇప్పుడు నన్ను సావదెంగుతాడే. ఏ ఇన్సూరెన్స్ ఉంటే ఏం కాదన్నా? ఇన్సూరెన్స్ ఉందో లేదు తెలియదు. మొన్ననే తీసుకున్నాడు. నెంబర్ ప్లేట్ కూడా తీసుకున్నాను. ఉందో లేదో తెలియదు. అదే బండి తలిగిపోతుంది అంటే అసలు ఘోరం. అది చాలా స్పీడ్లో ఉన్నాను నేను. ఇక్కడ రాగానే స్లో చేసిన అన్న. సీను అన్న ప్రామిస్ సీను, నేను అబద్ధంగా వీడియో కాల్ చేసిను. జియో నెంబర్ లేదు నీకు. వీడియో ఇట్లా చేసిన పంపిస్తున్నా సీను. నీ బండే సీను. ఒక వీడియో కాల్ చేసిను. ఇన్సూరెన్స్ ఉన్నాడు. ఫస్ట్ ఇన్సూరెన్స్ ఉన్నాడు అని చెప్తలేడు అన్న. వాళ్ళ కదా ఇక ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని పాట్టికే గ్రామంలో ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక నేత భూమన్న మాట్లాడుతూ ఏప్రిల్ 20వ తేదీన ఆదివాసులు మర్చిపోలేరన్నారు. పోలీసుల కాల్పుల్లో ఎందరో చనిపోయారన్నారు. ఈ నేపథ్యంలోనే అమరవీరులకు నివాళులు అర్పించామన్నారు. తుడుముగించి వాళ్ళ సమస్యల కోసం పోరాటం చేస్తే ఆ రోజు మరి పోలీసులకు, గిరిజనులకు జరిగిన సంఘటనలో అనేక మంది ఆదివాసీ గిరిజనులు చనిపోవడం జరిగింది. అయితే ఈరోజు మేము ఇంద్రవేలి స్థూపం దగ్గర వెళ్ళి పూజ చేస్తుంది. కానీ కరోనా కాలం వల్ల మేము అక్కడ పోకుండా మా గ్రామంలోనే మేము ఇంద్రవేలి ఎవరైతే మన అమరులు అయ్యారో వారికి మేము మా గ్రామం తరఫున జోహార్లు అర్పించడం జరిగింది. ఆదివాసులు అభివృద్ధి అమర దూరంలో ఉన్నారు. ఆదివాసులు అభివృద్ధిని చెందాలంటే మన ఇంద్రవేలి అమర వీరులకు, ఇంద్రవేలి అమర వీరులకు, ఇంద్రవేలి అమర వీరులకు, ఇంద్రవేలి అమర వీరులకు, జై ఆదివాసీ, జై కుమ్రాం. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ పంచాయతీ అప్రమత్తమైంది. ఇందులో భాగంగా ఫైర్ ఇంజన్తో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం వెదజల్లించింది. ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్ ప్రారంభించారు. బస్టాండుతో పాటు అనేక ప్రాంతాలలో ద్రావణం చెల్లించామని కమిషనర్ గంగాధర్ తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ బాలభగత్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అనేక ప్రాంతాల్లో పూజలు హోమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని చిల్మెడ గ్రామంలోని గాయత్రీదేవి ఆలయంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి కాకుండా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. కార్యక్రమంలో నిజాంపేట మండల ఎంపీపీ సిద్దిరాములు, ఎంపీటీసీ బాలరెడ్డి, మండల ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. వ్యాప్తి చెందుతున్న కరోనా బారి నుండి మరి గౌరవ కేసీఆర్ గారు అందరినీ కూడా తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలని చెప్పేసి మరి పోయిన మార్చి 22 నుండి కూడా లాక్డౌన్ చేసి ప్రజలకు సాయం చేసి మరి పూర్తిగా నియంత్రణ జరిగిన తదనంతరం మళ్ళీ రెండో వేవ్ కూడా స్టార్ట్ అయింది. ఈ రెండో వేవ్లో కూడా చాలామంది కరోనా బారిన పడుతూ ఉన్నారు. వాళ్ళందరూ బాగుండాలని గౌరవ కేసీఆర్ గారు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దశ నడిపించడం కోసము దేవుడు అతనికి మరింత ఆయురారోగ్యాలు ఇచ్చి ఆరోగ్యాన్ని పూర్తిగా తొందరగా కోలుకునే విధంగా చేయాలి. అదేవిధంగా ఎవరైతే కరోనా బారిన పడ్డారో వారందరూ కూడా తొందరగా కోలుకోవాలని, ఈ కరోనా మహమ్మారి అనేది రాష్ట్రం నుండి వెంటనే ఈ దేశం నుండి కూడా వెళ్ళిపోవాలి, ప్రపంచంలో కూడా కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలని చెప్పేసి గాయత్రి మాతను కోరుకోవడం జరిగింది. గౌరవ కేసీఆర్ గారు తొందరగా కోలుకోవాలి, అందరూ కూడా కరోనా బారిన పడ్డ మిగతాలు కూడా కోలుకోవాలి, ఎవరికి కూడా ఇబ్బంది ఉండకుండా కరోనా వెంటనే వెళ్ళాలి. దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాస్కులు ధరించండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, చేతులను పదే కడుక్కోండి. అదేవిధంగా పార్టీలు, పెళ్ళిళ్ళు, అదేవిధంగా గృహప్రవేశాలు అట్లాంటి వాటికి దూరంగా ఉండండి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందే మరి నైట్ కర్ఫ్యూ లాంటివి కూడా విధించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అంటే ఇంకెవరు ప్రజలందరూ కూడా ఎవరికి వాళ్ళే స్వీయ నియంత్రణ చేసుకోవాలి. దయచేసి అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నాకుంది ఎదుటోళ్ళకు ఉన్నది అనే విధంగా స్వీయ నియంత్రణ చేసుకున్నట్టయితే తొందరగా దీన్ని కట్టడి అనేది జరుగుతుంది. దీనికి వేరే వ్యాక్సిన్ వచ్చినప్పటికీ కూడా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా దయచేసి మాస్క్ ధరించి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జనగామ ఆర్టీసీ చౌరస్తాలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఉద్యోగ దీక్ష జరిగింది. నిర్వాహకులు తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు వెంకటరెడ్డి రాష్ట్రంలో దాదాపు 30 నుంచి 40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వాటిని వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యువతకు ఉద్యోగాల కోసం పోరాడుతున్న నేపథ్యంలో నిరుద్యోగులంతా షర్మిల ఉద్యమానికి మద్దతు ఇవ్వాలన్నారు. ప్రైవేట్ టీచర్లకు ప్రభుత్వం కనీసం 5,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు మంజుల, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. స్లోగన్ చెప్పండి. జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్. షర్మిల నాయకత్వం, షర్మిల నాయకత్వం, షర్మిల నాయకత్వం. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, పుర ప్రముఖులకు, విద్యార్థి సోదరులకు, నిరుద్యోగ యువకులకు అందరికీ ఈనాటి దీక్ష సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కలగన్నటువంటి స్వరాజ్యం రావాలంటే మళ్ళీ ఒకసారి షర్మిల గారి నాయకత్వంలో మన తెలంగాణ రాష్ట్రంలో అలాంటి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి షర్మిల గారు అందరినీ ఉద్యోగ దీక్ష చేయమని 10 జిల్లాల్లో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల అధ్యక్షుల్ని కోరడం జరిగింది. దానిలో భాగంగానే మేము ఇక్కడ ఈరోజు ఉద్యమాన్ని స్టార్ట్ చేశాము. ఇది ఒక నెల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత వారి ఆజ్ఞ మేరకు ఎన్రోల్ చేయాలనేది చూస్తాము. ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు 40-50 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీల భర్తీ కొరకు మొన్న 15వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు 3 రోజులు నిరాహార దీక్ష చేశారు హైదరాబాద్లో. దానికి కొనసాగింపుగానే మేము జిల్లాలలో కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. దాంట్లో భాగంగా ఇప్పుడు ప్రభుత్వం కొంతవరకు దిగొస్తుందని మేము ఆశిస్తున్నాం. ఒకవేళ దిగి రాకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని కూడా ప్రకటిస్తున్నాం. ఇక పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సిగ్గుచేటని బీజేపీ నేత వరంగల్ ఎన్నికల ఇన్ఛార్జ్ జితేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అమృత్ పథకం కింద వరంగల్లో నగరాన్ని కేంద్రం తీర్చిదిద్దిందన్నారు. కేంద్రం 190 కోట్ల మేర నిధులు కేటాయిస్తే అందులో 156 కోట్లను కాళేశ్వరం ప్రాజెక్టుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు పద్మ, ప్రేమేందర్ రెడ్డి,
శృతి, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్స్ ముందు జనరల్ ఎలక్షన్ల ముందు ఏమన్నాడంటే, ఒకవేళ నేను ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే నేను అసలు ఎలక్షన్లనే పోటీ చేయనన్నాడు. మేము ఎలక్షన్లకే రామని చెప్పడం జరిగింది. కానీ ఇవ్వాలని కూడా 7 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా ఈ స్కీమ్స్ కూడా పూర్తి కాలేదన్న సంగతి మీ అందరికి తెలిసిందే. అదేవిధంగా వరంగల్కు మీ ఇంతకుముందు చెప్పిన స్పెషల్ ప్రయారిటీ కింద దీన్ని స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేయడం జరిగింది. స్మార్ట్ సిటీ 169 కోట్లు 196 క్రోర్స్ సెంటర్ రిలీజ్ చేసి అమౌంట్ను రాష్ట్రానికి పంపిస్తే, రాష్ట్ర ట్రెజరీకి పంపిస్తే దాంట్లో నుంచి 40 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. ఇవాళ 17 రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఉన్నారు. 17 రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా డెవలప్మెంట్ తప్ప వేరే మాట్లాడట్లేదు. 1970 నుంచి ఇప్పటిదాకా మాస్టర్ ప్లాన్ పెండింగ్లో ఉంది. ఎందుకు పెండింగ్లో ఉంది? తయారు చేసి ఏం చేస్తున్నారు? దాంట్లో మిర్చి వేస్తున్నారా, మసాలా వేస్తున్నారా, కోడి కూర వేస్తున్నారా, చేపల కూర వేస్తున్నారా? ఎందుకు రకంగా క్రమబద్ధనతోటి మేము అందరం కూడా ఏదైతుందో ఈ ఎలక్షన్స్ పూర్తి చేయాలని మేము అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా అధికారుల మీద ఒత్తిడి పెట్టి, పోలీసు వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఏదైతుందో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడానికి, ఇల్లీగల్ ఎలక్షన్స్ నడపడానికి వాళ్ళందరూ కూడా ప్రయత్నం. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల్ తిరుమలాపూర్ గ్రామంలో చండీ హోమం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మైపాలరెడ్డి, సుశీల, రమేష్, ఎంపీపీ దొడ్లపల్లి, ఎంపీటీసీ అభిమన్యు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామం రాజాపూర్ మండలం మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ. ఈ చండీ హోమం మా గ్రామ ప్రధాన అర్చకులైన వేద పండితులైన నరసింహమూర్తి వారి ఆధ్వర్యంలో మన గ్రామం సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలు బాగా పండాలి, ఈ కరోనాను మన ఊరికి దరిచేరొద్దని ఆలోచనతోన మా అందరితో చెప్పడం జరిగింది. దానికి మా గ్రామ పెద్దలందరూ సహకరించి ఈరోజు ఇంత ఘన విజయంగా హోమం చేసుకోవడం జరిగింది. ఈ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు మా గ్రామంపై ఎప్పుడూ ఉంటాయని, అలాగే మా పూజారుల ఆశీస్సులు కూడా మాకు ఎప్పుడూ ఉంటాయని ఈ హోమానికి సహకరించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. మాది మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండల్ సుశీల, రమేష్ నాయక్, ఎంపీపీ. ఈరోజు మా తిరుమలాపూర్లో చండీయాగం చేసుకునేందుకు మా తిరుమలాపూర్ రామమూర్తి గారి ఆధ్వర్యంలో మేము చండీయాగం చేసుకున్నాము. ఎందుకంటే మన మండలంలో అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కరోనా విధంగా రాకుండా మేము విధంగా చండీయాగానికి హోంగార్డులో హోమం పెట్టాము. ఎందుకంటే మన తిరుమలాపూర్లో విధంగా ప్రజలందరికీ తిరుమలాపురం గ్రామం రాజాపూర్ మండల్ జడ్చర్ల కాన్స్టిట్యున్సీ మహబూబ్నగర్ జిల్లా తిరుమలాపురం గ్రామంలో చండీ హోమం జరపడం జరిగింది. ఈ హోమానికి గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు, గ్రామ యువకులు ప్రతి ఒక్కరు సహకరించి చండీ హోమాన్ని దిగ్విజయం చేశారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి 50 పడకల మాతా శిశు సంరక్షణ భవనం అందుబాటులోకి వచ్చింది. సూర్యాపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఈ భవనాన్ని మంత్రులు ఈటెల రాజేందర్, మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో కరోనా స్థితిగతులపై ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ దీపికా యుగేందర్, లింగయ్య యాదవ్, తుంగతుర్తి శాసనసభ్యులు కిషోర్ కుమార్, హెల్త్ కమిషనర్ చిత్రా రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంద్రవెల్లి ఘటన జరిగి 40 ఏళ్లైనా న్యాయం జరగలేదన్న రేవంత్ రెడ్డి. ఎంపీ సోయం బాపురావుతో అమరవీరులకు నివాళులు. మహిళల భద్రత కోసమే షీ టీం. బోధన్ పోలీస్ స్టేషన్లో క్విక్ రియాక్షన్ బార్కోడ్పై అవగాహన. శంషాబాద్ పరిధిలో రోడ్డు ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిపోయిన ద్విచక్ర వాహనం. యాభై పడకల మాతా శిశు సంరక్షణ భవనం అందుబాటులోకి. సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించిన మంత్రులు. పోలీసులను అడ్డం పెట్టుకుని కార్పొరేషన్ ఎన్నికల మండిపడ్డ బీజేపీ నేత జితేందర్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహిత. నమస్కారం.